అందరికీ షలోం. యాషువా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రేమైనటువంటి వారులారా, అనుదినము దేవుడు కృప చూపి ఉన్నాడు పరిశుద్ధమైనటువంటి వాక్యమును ధ్యానించుటకు. కాబట్టి నేటి దినమున కూడా మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి ఒక నిర్గమకాండము ఆ మోషే ఇశ్రాయేలు యొక్క విడుదలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం గత సంవత్సరం అంతా కూడా. కాబట్టి మరలా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆయన చేసినటువంటి ఒక అద్భుత కార్యముల ద్వారా దేవుడు ఆయన ఏమి తెలియపరుచుతున్నాడు మనకు ఈ దినమున మనము ఆయన విశ్వాసులము మనకు ఏమి తెలియపరచుచున్నాడు. మోషే ద్వారా జరిగించినటువంటి ఆ యొక్క 10 అద్భుతములను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉండగా మొట్టమొదటి అద్భుతమును ధ్యానిస్తూ ఉన్నాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 14వ వచనంలో, నిర్గమకాండం 7:14లో, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడు. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మోషేకు, మోషే ఇదిగో ఫరో ఎదుటకు వెళ్ళము, ఇదిగో నీవు నా కర్రను తీసుకొని వెళ్ళము, పాముగా చేయబడినటువంటి ఆ కర్రను తీసుకొని వెళ్ళము, ఇదిగో ఫరో ఎదుట నేను నిన్ను నిలవబెట్టుచున్నాను, హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ వద్దకు పంపెను అని మోషే సెలవిచ్చినప్పుడు నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవా నన్ను దేనిని బట్టి నీవు తెలుసుకుందని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మోషే చేసినటువంటి ఒక మొట్టమొదటి అద్భుతము, దేవుడు ఆ యొక్క ఫరో ఎదుటకు తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో అతడు ఆ యొక్క నీటిని కొట్టినప్పుడు ఎందుకు రక్తముగా మారినది, ఎందుకు నైలు నది ఎందుకు రక్తముగా మార్చబడినది, అది ఈ ఉదయకాలమున దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియచెప్పుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, 17వ వచనము ధ్యానిస్తున్నామా. ఆ యొక్క 7వ అధ్యాయము 17వ వచనము, ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడుదురని చెప్పుమనెను. కాబట్టి యెహోవా మోషేతో ఇట్లనే, నీవు అహరోనును నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, అనగా నదుల మీదను, వాటి కాలువల మీదను, వాటి నిరవుల మీదను, ఆ నీటి గుంటల మీదను చేయి చాపము, అవి రక్తమగును. అవును ప్రియమైనటువంటి వారులారా, మోషే చేసినటువంటి ఒక మొట్టమొదటి అద్భుత కార్యము దేవుడు చేశాడు. మోషే దేవుని యొక్క కర్రను చేత పట్టుకొని వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క మోషే ఫరో ఎదుటికి వెళ్ళి, ఇదిగో ఫరో, నీ దేవత అయినటువంటి నైలు నదిని వారు దేవతగా భావించారు. ఎందుకంటే నైలు నది యొక్క నీళ్లతో ఆ యొక్క ఐగుప్తు దేశమంతటా సస్యశ్యామలముగా పంటలతో, ఆ యొక్క పాడి పంటలతో వారు జీవిస్తూ ఉన్నారు. ఆ నైలు నది యొక్క నీళ్లు దేవతగా వారు భావించారు, వారు ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు. ఫరో తన దేవతలన్నిటిని తీసుకొని అనుదినము ఉదయకాలమున ఆ దేవతలను తీసుకొని ఆ యొక్క నైలు నదిలో వాటిని స్నానం చేపించి ఆ యొక్క దేవతలను తీసుకొని వచ్చి మరలా వాటిని పూజించేటువంటి వాడు. కాబట్టి ఎందుకు నైలు నది రక్తముగా మార్చబడింది, ఎందుకు నైలు నది యొక్క నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి అంటే, మోషే కానీ ఐగుప్తీయులు కానీ నీళ్లను దేవుడుగా వారు ఆరాధించారు, దేవతలుగా వారు ఆరాధించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే దేవుడు మొట్టమొదటి అద్భుతమును మోషే ఇదిగో ఈ నీళ్లను రక్తముగా మార్చుము, ఇదిగో దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ఫరో యొక్క జనము ఐగుప్తీయులు నీళ్లను దేవతగా భావించేవారు, నీళ్లను దేవుడుగా భావించారు వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క నైలు నది ప్రవహించి ఆ యొక్క ఐగుప్తు దేశమంతటా పచ్చగా వారు ఆ సస్యశ్యామలముగా పాడి పంటల చేత వారు
ఆ యొక్క ఆహారమును భుజించి తృప్తి పొంది ఇదిగో ఈ నైలు దేవుడుగా భావించారు, దేవతగా భావించారు. అందుకు నీళ్లను వాళ్ళు దేవుడుగా భావించారు, నీళ్లను వారు ఆరాధించారు. నీళ్లలో తమ దేవతలను తీసుకొని వెళ్ళి ఆ స్నానము చేపించి మరలా వాటిని ఆరాధించడానికి తీసుకొని వచ్చేవారు ఫరో. కాబట్టి ఆ నీళ్లను దేవతగా భావించారు. కాబట్టి ఇదిగో మోషేను పంపించాడు సర్వశక్తి గల దేవుడు. ఫరో హృదయం కఠినమై ఉన్నది. ఫరో హృదయం కఠినమై ఉన్నది, అతడు ప్రజలను వెళ్ళనీయడు. ఫరో దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, మొట్టమొదటి ఆజ్ఞను తిరస్కరించాడు ఫరో. కాబట్టి మోషే వెళ్ళాడు. మోషే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు, నిర్లక్ష్యం చేశాడు. దేవుని యొక్క స్వరాన్ని ఫరో నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి హెచ్చరికలు తీర్పులుగా మారుతూ ఉన్నాయి. మోషే చేసినటువంటి దేవుని యొక్క హెచ్చరికలు ఫరో పట్ల, ఐగుప్తీయుల పట్ల తీర్పులుగా మారుతూ ఉన్నాయి. అవును ప్రియమైనటువంటి వారలారా, ఫరో దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. అందుకే దేవుడు తన శక్తిని అద్భుతాల ద్వారా ఫరోకు మోషే నుంచి కనపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఇది సర్వశక్తి గల దేవుని యొక్క ప్రణాళిక. అవును, నైలు నది ఐగుప్తు దేవతగా పూజింపబడుతూ ఉన్నది. ఐగుప్తు నది ఐగుప్తులో ఉన్నటువంటి నైలు నది ఐగుప్తుల యొక్క దేవతగా వారు పూజిస్తూ ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తూ ఉన్నది. అందుకే దేవుడు నీళ్లను రక్తముగా మార్చాడు. ఇదిగో మీ దేవత, ఇదిగో మీ దేవత. ఆయన సర్వశక్తి గల దేవుడు, మోషే యొక్క దేవుడు, అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు, మోషే అహరోనుల యొక్క సర్వశక్తి గల దేవుడు, అరణ్యమును దాటించినటువంటి దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడు. అవును ప్రియమైనటువంటి వారలారా, మోషే అహరోనుల యొక్క దేవుడు. ఇప్పుడు మోషే యొక్క దేవుడు, నేను నీళ్లను రక్తముగా మార్చుచున్నాను మోషేతో సెలవిచ్చాడు. నేను దేవుడను, నిజమైన దేవుడను అని ఆయన చూపించాడు. కాబట్టి మోషే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో, అతని జనులు, ఐగుప్తీయులందరూ కూడా నీళ్లను దేవతగా ఆరాధించారు. ఎవరైతే నీళ్లను దేవతగా ఆరాధిస్తారో ఆ యొక్క నీళ్లు రక్తముగా మార్చబడబోతున్నాయి. ఈ చివరి కాలంలో కూడా పరిశుద్ధ గ్రంథం లేఖనం ప్రకారం ఆ నీళ్లను రక్తంగా ఆయన మార్చబోతున్నాడు. ఇది ఒక అద్భుతము మరలా జరగబోతుంది. అవును ప్రియమైనటువంటి వారలారా, మోషే ఫరోను హెచ్చరించినప్పటికీ ఫరో దేవుని కన్నా ఎక్కువగా ఆ యొక్క నైలు దేవతనే నమ్మాడు, అతని దేవతలను నమ్మాడు. మొట్టమొదటి మోషే తన కర్రను వేసినప్పుడు అది సర్పముగా ఎందుకు మారింది? ఫరో యొక్క, ఐగుప్తుల యొక్క దేవత సర్పము. కాబట్టి ఆ సర్పములు, ఆ దేవతలన్నిటినీ మోషే యొక్క కర్ర మింగివేసింది. కాబట్టి మోషే చెప్తాడు, ఫరో నీ దేవతలు ఇదిగో ఇశ్రాయేలీల సర్వశక్తి గల నా దేవుని ఎదుట నిలవజాలవు. ఇదిగో నీ సర్పములన్నీ మింగివేయబడ్డాయి, నీ దేవత సర్పము కాదు అని ఆ యొక్క కర్రను పడవేయగా సర్పాలన్నీ కూడా మింగివేయబడ్డాయి. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క శక్తి ఎదుట, ఇశ్రాయేలీల దేవుని యొక్క శక్తి ఎదుట ఏది నిలవజాలదు. అందుకే ఇదిగో నైలు నదిని దేవతగా భావించారు ఐగుప్తీయులందరూ. ఫరో కూడా దేవతగా భావించాడు, ఆ దేవతను ఆరాధించారు, నీళ్లను ఆరాధించారు. వాళ్ళు నీళ్లను ఆరాధించారు. కాబట్టి నైలు నది రక్తముగా మార్చబడింది. నిర్గమకాండం 1:2లో ఇశ్రాయేలీలు రక్తపు కేకకు దేవుని యొక్క ప్రతిస్పందన. నిర్గమక 430 సంవత్సరాలు ఐగుప్తీయుల చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క రక్తము మొరపెట్టింది. ఎందుకు? నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి. ఆ కయీను హేబేలు యొక్క రక్తము మొరపెట్టింది దేవునికి. హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది. అవును ప్రియమైనటువంటి వారలారా, హేబేలు యొక్క రక్తం మొరపెట్టింది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల యొక్క రక్తపు మొర దేవుని యొక్క సన్నిధికి చేరింది. 430 సంవత్సరాలు కఠిన దాస్యములో ఉన్నటువంటి ఒక ఇశ్రాయేలీయులు వారు మొరపెట్టారు దేవునికి. హేబేలు మొరపెట్టాడు దేవునికి. ఆ రక్తము దేవుని యొక్క సన్నిధికి మార్చబడింది. ఇశ్రాయేలు యొక్క శ్రమను దోచుకున్నారు. కఠిన దాస్యములో వారిని ఎంతో హింసించారు, శ్రమకు గురి చేశారు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క రక్తము మొరపెట్టింది. అందుకే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి నైలు నది నీళ్లు, జీవనమునకు ఆధారమైనటువంటి అక్క నీళ్ళన్ని కూడా రక్తముగా మార్చివేయబడ్డాయి. అవును ప్రియమైనటువంటి వారలారా, జీవనానికి మూలమైనటువంటి నీరు మరణానికి సంకేతమైనటువంటి రక్తముగా మార్చబడింది. ఇదిగో రక్తము, నీళ్లు జీవనమునకు సాదృశ్యము. నీళ్లు లేకపోతే ఎవరు జీవించలేరు. కానీ రక్తము మరణమునకు, తీర్పునకు సాదృశ్యము. దేవుడు
చెప్పాడు, నాకు విధేయత లేకపోతే, నా ఎదుట మీరు విధేయులుగా లేకపోతే ఆశీర్వాదము కూడా శాపముగా మారబోతుంది. అవును, ఫరో విధేయత కనపరచలేదు దేవునికి. ఫరో యొక్క జనము ఐగుప్తీయులు విధేయత కనపరచలేదు దేవునికి. వారి యొక్క జీవనము శాపముగా మారింది. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదిగో నిర్గమకాండం 7వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఒక దేవుని యొక్క కార్యం, నేను యెహోవావని నీవు తెలుసుకొందువు. అవును, అప్పుడు యెహోవావని నీవు తెలుసుకొందువు అని ఈ అద్భుతం ద్వారా ఫరోకు, ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీలకు దేవుని యొక్క మహిమ తెలియపరచబడింది. దేవుని యొక్క మహిమ తెలియపరచబడింది. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో దేవుడు గొప్ప కార్యం చేసుకుంటూ వచ్చాడు. ఆదికాండం 4:10 హేబేలు యొక్క రక్తము మొరపెట్టింది. ఆదికాండం 4:11 ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము ఇది భూమిలోంచి మొరపెడుతుంది, అది నా సన్నిధి చేరిందని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీల యొక్క మొర, ఇశ్రాయేలీ 430 సంవత్సరములు కఠిన దాస్యము వారు చేసినటువంటి మొర దేవుని యొక్క సన్నిధికి చేరింది. వారి యొక్క రక్తపు మొర దేవుని యొక్క సన్నిధి చేరింది. కాబట్టి ఆ యొక్క దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఐగుప్తు దేవతలుగా భావిస్తున్నటువంటి ఐగుప్తులు తమ దేవతలను ఆ యొక్క నైలు నదిలో తీసుకొని వెళ్ళి వాటి దేవతలను స్నానం చేయించి మరలా వాటిని తీసుకొని వచ్చేవారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఆ యొక్క నైలు దేవతను, నీళ్లను దేవతగా భావించారు. నీళ్లను దేవత అన్నారు, నీళ్లను దేవుడు అన్నారు. కాబట్టి ఇది సర్వశక్తి గల దేవుని యొక్క సృష్టి కాబట్టి సమస్తము లోబడవలసినది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క శక్తి, ఇది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఆ యొక్క ఐగుప్తు జనములు నీళ్లు రక్తముగా మారడము చూచారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయం నిర్గమకాండం 7:20 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లేఖనము చెప్తుంది, ఏమని చెప్తుంది? లేఖనము 18వ వచనములో, చేపలు చచ్చును, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడుదురని చెప్పుమనను. మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు అహరోనును నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనుగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి నెరవుల మీదను, వాటి నీటి గుంటలన్నిటి మీదను చెయ్యి చాపుము. అవును ప్రియమైనటువంటి వారులారా, మోషే చెయ్యి చాపాడు, తన కర్రను చాపాడు. నైలు నది యొక్క నీళ్లు రక్తముగా మార్చివేయబడ్డాయి. నైలు నది నీళ్లను వారు త్రాగుటకు తమ పాత్రలలో పెట్టుకొని ఉండగా అవి కూడా రక్తముగా మార్చబడ్డాయి. ఎవరికి ఎదురు తిరిగారు? ఇశ్రాయేలీల దేవునికి ఎదురు తిరిగారు. ఇదిగో నైలు నదిని, నీళ్లను దేవతగా భావించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది ఉదయకాలమున ఇదిగో ఐగుప్తీయుల యొక్క నిర్లక్ష్యము దేవుని యొక్క హెచ్చరికను పట్టించుకున్నందుకు దేవుడు ఐగుప్తీయులకు దేవుని యొక్క మహిమను చూపించాడు. దేవుని యొక్క మహిమ అంటే ఏమో వారికి తెలిసింది. ఎప్పుడు? నీళ్లను రక్తముగా మార్చినప్పుడు దేవుని యొక్క మహిమ తెలిసింది. కఠిన హృదయం దేవుని యొక్క అద్భుతాలను కూడా తీర్పులుగా మారుస్తుంది. మనం ఆత్మీయ సందేశం మనం తెలుసుకోవాలి. ఇదిగో ఫరో యొక్క కఠినమైనటువంటి హృదయం, ఐగుప్తుల యొక్క కఠినమైనటువంటి హృదయము దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క ఆశీర్వాదముగా ఉంచబడినటువంటి యొక్క నైలు నది తీర్పుగా మార్చబడింది. నీళ్లు రక్తముగా మార్చివేయబడ్డాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, కఠిన హృదయము దేవుని యొక్క అద్భుతాలను కూడా తీర్పులుగా మార్చగలదు. దేవుని యొక్క స్వరాన్ని వెంటనే వినడం ఆశీర్వాదానికి దారి తీరుస్తుంది. దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే ఫరో విన్నట్లయితే అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. కానీ ఫరో వినలేదు, ఆ యొక్క ఐగుప్తీయులు వినలేదు, అందుకే అది శాపముగా మారింది. నైలు లాంటి యెహోవానే నిజమైనటువంటి ఆధారం. నైలు నదిని ఆధారం చేసుకున్నారు ఐగుప్తీయులు. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. మనం కూడా దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మన యొక్క చేతి పని కంటే దేవుని ఆధారం చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో దేవుని ఆధారం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇది ఆత్మీయ సందేశము ఈ దినమున దేవుడు మనకు తెలియచెప్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. మోషే చేసినటువంటి యొక్క మొట్టమొదటి అద్భుతము నీళ్లు రక్తముగా మారాయి. నైలు నది దేవతగా భావించారు. నైలు నది శపించబడింది, రక్తముగా మార్చివేయబడింది. ఎందుకు రక్తముగా మార్చివేయబడింది? ఆ దినమున కయీను హేబేలు యొక్క రక్తము మొరపెట్టింది. కాబట్టి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు చేసిన కఠిన దాస్యము వారి రక్తము మొరపెట్టింది. దేవుడు విన్నాడు. ఆ నీళ్లను దేవతగా భావిస్తున్నటువంటి ఆ నీళ్లను సృష్టించినటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన. నీళ్లను మించినటువంటి దేవుడు. ఇదిగో దేవుడు నీళ్లను చేశాడు.
కానీ నీళ్ళని దేవతగా భావించారు ఐగుప్తీయులు. నీళ్ళ కంటే గొప్ప దేవుడు ఈయన అని దేవుడు చెప్తూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున కూడా దేవుడు వాక్యమును ధ్యానించుటకు కృప చూపి ఉన్నాడు. ఆయన నైలు నదిని నీళ్లగా మార్చి ఉన్నాడు. ఆయన యొక్క అద్భుతం ఎందుకు చేశాడు? నైలు నదిని ఐగుప్తీయులకు ఎందుకు ముఖ్యమైనది? వారి జీవనాధారమునకు ముఖ్యమైనటువంటి నైలు నది కాబట్టి ఆ దేవతను వారు పూజించేవారు. ఆ దేవత కంటే గొప్పవాడు సర్వశక్తి గల దేవుడు. ఆ నదికి తీర్పు తీర్చాడు. చేపలు చనిపోయాయి. నీటికి దుర్వాసన వచ్చింది. నీళ్లు కంపు కొట్టాయి. ఏరు కంపు కొట్టింది. ప్రజలు తాగడానికి నీరు లేక బాధపడ్డారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ దేశమంతా కూడా ఉలిక్కి పడింది, కలవరపడింది. నీళ్లు రక్తంగా మార్చివేయబడ్డాయని. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలీయుల మీద ప్రభావం చూపిందా ఆ యొక్క నీళ్లు? లేదు. దేవుడు తన ప్రజలను కాపాడాడు. ఇది దేవుని ప్రత్యేక యొక్క రక్షణ, దేవుని ప్రత్యేకమైనటువంటి రక్షణ. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో ఫరో ఈ అద్భుతాన్ని చూసి మారాడా? మారలేదు. ఫరో మారలేదు. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 7వ అధ్యాయం 22వ వచనంలో. అందుకే నిజమైనటువంటి సర్వశక్తి గల దేవుడు, ప్రకృతి మీద కూడా సంపూర్ణ అధికారము కలిగినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు అవిధేయతకు శిక్షకు నిర్ణయించాడు, వారి అవిధేయతకు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని కంటే మనం ఎక్కువగా ఏది కూడా నమ్మకూడదు. ఇదే మనకు శిక్షగా మారవచ్చు. ఇది ఆత్మీయ సందేశం. ఇది ఉదయకాలమున దేవుని యొక్క స్వరాన్ని విని బహు జాగ్రత్త పడాలి, ప్రార్థనలో మోకరించాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో దేవుడు చేసేటువంటి ఒక గొప్ప అద్భుత కార్యము. కాబట్టి ఈ దినమున దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియచెప్పాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ సందేశమును అందరూ విని ఆశీర్వదింపబడులాగున నేను దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మరియు రేపటి దినమున మరి ఒక అంశముతో, 2వ అద్భుతముతో నేను మీ ఎదుటకు వస్తాను. ఇది దేవుడు చూపినటువంటి ఒక గొప్ప కృప. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్రియమైనటువంటి వారులారా. ఎందుకంటే అనుదినము నోటిఫికేషన్ వస్తుంది మీకు. కాబట్టి ప్రార్థించుకొని ముగించుకుందాం. పరలోకమందున్న తండ్రి, వాక్యం ద్వారా నిర్గమకాండము 7వ అధ్యాయం 14వ వచనం ద్వారా మీరు మొట్టమొదట ఐగుప్తులో చేసినటువంటి ఆశీర్వాదం, ఇశ్రాయేలుకు ఆశీర్వాదము, ఐగుప్తీయులకు శాపము. ఏటి నీళ్ళని దేవతగా భావించారు. వారి యొక్క దేవతను కంటే గొప్పవాడు ఇశ్రాయేలు దేవుడు అని తెలియచెప్పున్నందుకు మీ పాదములకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, స్వస్థపరచండి. మీ యొక్క అద్భుత శక్తిని కలపరచమని విజ్ఞాపన చేస్తూ వారి గృహంలో వెలుగుని నింపండి. వారి గృహంలో రక్షణకు నడిపించండి. ఎవరైతే రక్షణకులు లేరో నాయన, వారి గృహములన్నిటిని దర్శించండి. మీ పాదముల చెంతకు వారిని తీసుకుని వస్తూ ఆశీర్వించి దీవించమని విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన యేషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమీన్. అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, మరలా రేపటి ఉదయమున మరొక అంశంతో మీ ఎదుటకు నేను రాగలను. అందరికీ షలోం.